స్వయంగా గమ్యాలతో సిమెంట్ కాంక్రీట్ వేసి గుంతలు పోవడం జరిగింది. ఆ గుంతల వల్ల ఎంతో మంది ప్రమాదాలకి గురై ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు ఆ రోడ్ల మీద ప్రయాణించడానికి. ఈ రోజు కేంద్రంతో మాట్లాడి నేను ఇన్ని వేల కోట్లు తీసుకొస్తాను, ఈ రోడ్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన భరోసాగా నిలబడ్డారు. ఏ మంత్రి అని నిలబడ్డారని గతంలో, ఏ ముఖ్యమంత్రి అని నిలబడ్డాడు గతంలో? గత ముఖ్యమంత్రి ఏ రోజైనా సమీక్ష చేశారా మా మంత్రులు? ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా ప్రతిపక్ష నాయకులు తిట్టడం తప్ప ఒక్కనాడు. ఈ రోజు పోలవరం స్వయంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న విశాఖపట్నం వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీరుని ఈ ఎడమ కాలువ ఇక్కడ కూడా వీళ్ళకి నీరు అందించే ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏ రోజైనా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని పెడతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా వచ్చి చూసారా? రెండోసారి శంకుస్థాపన అని చెప్పేసి డ్రామాలు ఆడాడు. ఎక్కడ భోగాపురం ఉందో తెలుసా? ఎక్కడ సుజల స్రవంతి వాళ్ళ నాన్నగారు ప్రారంభించిందే కదా బాబు జగజ్జీవన్ రావు సుజల స్రవంతి. 8 లక్షల ఎకరాలకు నీరు అందించే ఎడమ కాలువ పోలవరాన్ని ఎప్పుడైనా చూశాడా? చంద్రబాబు నాయుడు గతంలో ఉండేవాడు చూశారు. మళ్ళీ ఈ రోజు పురుషోత్తపురం ఎత్తిపోతల పథకము ఎలమంచిలు కానీ అనకాపల్లి ప్రాంతంలో, నర్సీపట్నం ప్రాంతంలో చూశారు. అంటే గతంలో ముఖ్యమంత్రి నిన్న చూస్తే రమారమి ఇంకా 14 లక్షలు అంటారు, ఇంకెక్కువే ఆయన అప్పులు చేస్తున్నాడు. అప్పులు కూడా మన రాష్ట్ర ప్రజానికి కానీ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఆయన వాడలేదు. అది కేవలం ఆయన దొంగలించుకొని మూట కట్టుకొని ఆయన ప్యాలెస్ల్లో ఇతర దేశాలు. ఎక్కడైనా దుర్గారావు గారు సమీక్షలు కానీ సమావేశాలు కానీ కనిపించాయా? అధికారులతో కలిసి పనిచేయడం కానీ, వాళ్ళతో వెళ్ళడం కానీ, చూడడం కానీ ఏదైనా గత ప్రభుత్వ హయాంలో ఉందా? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, సిబిఎన్ గారు రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు విరామం లేకుండా అధికారులనే పరుగు పెట్టిస్తున్నారు. సో ఆయన గత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం పెట్టిన సమీక్ష ఏదో మీడియాదో ఏదో మాట్లాడేది కూడా, అది కూడా ఇప్పుడు తెలిసింది కదా అది ఇంట్లో కూర్చొని పెట్టిందని. ఇంట్లో కూర్చొని పెట్టిందని ప్రెస్ మీట్ తప్ప ఆయన ఎప్పుడు పెట్టలేదు. ఈ రోజు సిబిఐ చంద్రబాబు నాయుడు గారే సమీక్ష పెట్టకుండా ప్రతి ఒక్క మంత్రికి కూడా స్వేచ్ఛ ఇచ్చి హోంమంత్రి గారు ఎవరి పని ఎవరి శాఖలు వాళ్ళు, ఎవరి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. అవును, ఉప ముఖ్యమంత్రి 6 శాఖల పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. అవును, గ్రామీణాభివృద్ధి శాఖలో RWS లో ప్రతి గ్రామానికి నీరు లేని గ్రామం అంటూ ఉండకూడదు, నీటి అందాలని చెప్పేసి ఇలాంటి సమీక్షలు చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చిన 164 సీట్లు ఇచ్చినందుకు ఎక్కువ బాధ్యత ఇచ్చినందుకు ఆ బాధ్యత నెరవేర్చాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మంత్రులు గాని, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి, ఎన్డీఏలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా ఆ దృష్టిలో వెళ్తున్నారు. ఈ రోజు పనికి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు. ఏంటి స్పెషల్ స్టేటస్? గత 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడండి వైవి సుబ్బారెడ్డి? టీటీడీలో ఉన్నటువంటి టికెట్లు అమ్ముకున్నాడా? శ్రీవాణి టికెట్లు అమ్మాడా? ఎర్రచంద్ర దొంగలు అమ్మాడు పెద్దిరెడ్డి ఈయన కలిసి. ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు గుర్తు రాలేదు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ ఈయన గుర్తు రాలేదు. అప్పుడు ఎక్కడికి పోయాడు ఈయన? ఇప్పుడు మీరు ఎర్రచందనం దొంగల విషయం తీశారు కాబట్టి చెప్తున్నాను, గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఇక్కడ దొంగలు పట్టుబడాయి, ఇక్కడ దీనికి సంబంధించి పోలీసులు ఏదన్నా మీడియా సమావేశం పెట్టి చూపించడమో చేయడమో, ఇక్కడ ఏదో కాల్పులో వాళ్ళను వెంబడించామనో ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడు ప్రతిరోజు ఒక అంశం కనిపిస్తోంది మనకు. ప్రతిరోజు ఎర్రచందనానికి సంబంధించినటువంటి రైడ్స్ జరిగాయి, తీసుకెళ్తుంటే పట్టుకున్నాము, ఇక దొంగలు ఇవ్వి అని పూర్తిగా మీడియాకు చూపిస్తూ